హలో ఫ్రెండ్స్, మనకు నవోదయ విద్యాలయ సమితి నుంచి అయితే టీచింగ్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకు ప్రిన్సిపల్స్, పీజీటీలు, టీజీటీలు అలాగే లాంగ్వేజ్ టీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం వాటికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి విద్యార్హతలు, వయస్సు, అలాగే డేట్స్, ఎగ్జామినేషన్ ఫీజు తదితర వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికైతే మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్ గురించి పూర్తిగా చర్చించుకుందాం. సో మొదటగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ అనేది వాడు ఇచ్చాడు, అలాగే దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. సో దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆస్పిరెంట్స్కి అయితే ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రిపేర్ అయిన అభ్యర్థులకు సేమ్ సిలబస్ ఇందులో మనకు యూజ్ కావడానికి అవకాశం ఉంది. సో అయితే ముందుగా మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మొదటగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నవోదయ విద్యాలయ సమితిలోని వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ వచ్చేసి navodaya.government.in. సో ఇందులో ఈ వీడియోలో కనబడుతున్నట్లు ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఈ రిక్రూట్మెంట్లో అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి, అలాగే ఫిల్అప్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫిల్అప్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. సో అంతకన్నా ముందర మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే, సో నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ 2 to 8 జూలై మధ్యలో ఇచ్చాడు మనకి ఈ నోటిఫికేషన్ అనేది. సో ఈ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లే మనకు క్లియర్గా ఇచ్చాడు. సో ఇది వచ్చేసి నవోదయ విద్యాలయ సమితి నుంచి ఎక్కడ ఉందని చెప్పేసి అడ్రస్ ఇచ్చాడు. సో అలాగే మనకి ఇచ్చిన పోస్టుల వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ప్రిన్సిపాల్స్ వచ్చేసి గ్రూప్ ఏ కేటగిరీలో ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి ప్రిన్సిపాల్ వచ్చేసి మనకు ఓపెన్లో 7, ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 3, ఎస్సీలో 1, టోటల్గా 12 పోస్టులు అయితే మనకు ఇచ్చాడు. అలాగే పీజీటీలో వచ్చేసి టోటల్గా 397 పోస్టులు అయితే ఇచ్చాడు. అందులో బయాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్కి సంబంధించిన పోస్టులు అన్నీ ఉన్నాయి. సో వీడియోలో చూపించినట్టుగా సో కేటగిరీ వైజ్ ఆ పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీరు ఈ వీడియో ఇక్కడ ఉన్న ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు టీజీటీల విషయానికి వస్తే, సో టీజీటీలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్లో ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఉన్నాయి. సో ఇంగ్లీష్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి 144, హిందీకి సంబంధించిన పోస్టులు 147, మ్యాథ్స్ 167, సైన్స్ 101, సోషల్ స్టడీస్ 124, టోటల్గా 683 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కొన్ని పోస్టులు అయితే రిజర్వ్ చేసి ఉన్నారు. అందులో ఓహెచ్, విఐ, సో ఓహెచ్ అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, విజువల్లీ ఇంపైర్డ్, సో హియరింగ్ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులు అయితే రిజర్వ్ చేసి ఉన్నాయి. సో అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఈ లాంగ్వేజ్ అయితే ఉండవు. ఇంగ్లీష్, హిందీ కాకుండా రీజనల్ లాంగ్వేజ్ టీచర్స్ అన్నీ కూడా ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది. సో థర్డ్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 15 పోస్టులు అయితే 15 రకాల పోస్టులకు ఇవ్వడం జరిగింది. అందులో ఉర్దూ, కన్నడ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఇలాంటి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పోస్టులు అయితే టోటల్గా 31 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఎవరైతే లాంగ్వేజ్ పండిట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవ్వచ్చు. సో ఇందులో కూడా మనకు రిజర్వేషన్ వైజ్ పోస్టులు అనేది డివైడ్ చేయడం జరిగింది. సో అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో కూడా మ్యూజిక్, ఆర్ట్ సంబంధించిన పోస్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్, కోడ్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. సో అయితే ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు పోస్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రిన్సిపాల్కి వచ్చేసి పోస్ట్ కోడ్ వచ్చేసి 1 ఉంది. సో ఆ కోడ్ అనేది మనం అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years అయితే ఉంది ప్రిన్సిపాల్కి. అయితే ఇందులో రిజర్వేషన్స్ కూడా అన్నీ అప్లై అవుతుంది. అలాగే ఓబీసీకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా 10 years, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే కూడా ఎక్స్ట్రా అడిషనల్గా 10 years అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఎంప్లాయీ నవోదయ విద్యాలయ సమితిలో పనిచేస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే ఉండదు. సో అలాగే మనం ఇప్పుడు పీజీటీలకు సంబంధించినటువంటి పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి 40 years లిమిట్ అయితే ఇచ్చారు పీజీటీలకు. అలాగే ఇంతకుముందు నేను చెప్పిన ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ యూజువల్గా వీటన్నిటికీ వర్తిస్తుంది. సో అలాగే పీజీటీలో అప్లై చేయాలంటే ఖచ్చితంగా రెస్పెక్టెడ్ సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి విత్ బీఈడీతో పాటు. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో దానికి సంబంధించిన అలాగే హిందీ, ఇంగ్లీష్లో
క్లాస్ రూమ్స్ అయితే హ్యాండిల్ క్యాపబిలిటీ ఉండాలి. దానికి సంబంధించి డిజరబుల్ క్వాలిఫికేషన్లో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. రెసిడెన్షియల్ స్కూల్ ప్యాటర్న్లో పనిచేసిన వాళ్ళు ఇంకా ఎలిజిబుల్ అని చెప్పాడు. బట్ డిజరబుల్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. సో అలాగే టీజీటీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే వీటికి సంబంధించి ఏజ్ వచ్చేసి 35 years లిమిట్ ఇచ్చారు. అలాగే యాజ్ యూజువల్గా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అనేది రెస్పెక్టెడ్ కేటగిరీస్కి ఇంతకుముందు చెప్పినట్లుగా వర్తిస్తుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫర్ టీజీటీ హిందీ, ఇంగ్లీషు అయితే ఖచ్చితంగా సబ్జెక్టులో 3 years డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి హిందీ, ఇంగ్లీష్కి. సో అలాగే మ్యాథ్స్కి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా డిగ్రీలో మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ ఖచ్చితంగా చేసి ఉండాలి. మిగతా థర్డ్ సబ్జెక్టు ఏదైనా ఓకే. ఇందులో చూపించినట్లు కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఏదైనా ఓకే మ్యాథ్స్కి అయితే. సో అలాగే ఖచ్చితంగా బీఎస్సీ డిగ్రీతో పాటు బీఈడీ కూడా కంపల్సరీగా చేసి ఉండాలి. సో బీఈడీతో పాటు ఖచ్చితంగా క్యాండిడేట్ అయితే సీటెట్ అయితే క్వాలిఫై ఉండాలి. సైన్స్కి కూడా అయితే ఇక్కడ డిగ్రీలో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. అంటే బీజెడ్సీ క్యాండిడేట్స్ అయితే ఓన్లీ బీజెడ్సీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటు బీఈడీ కూడా ఉండాలి. సో ఫర్ టీజీటీ సోషల్ స్టడీస్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినట్లు ఖచ్చితంగా 2 సబ్జెక్టులలో ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా చదివి ఉండాలన్నాడు. అంటే ఏదంటే జాగ్రఫీ అలాగే హిస్టరీ. ఈ జాగ్రఫీ, హిస్టరీలో ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్టు ఖచ్చితంగా చదివి ఉండాలి. దేంతోపాటు ఎకనామిక్స్తో, పొలిటికల్ సైన్స్తో పాటు. సో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అది అడిషనల్గా బీఈడీ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖచ్చితంగా డిగ్రీ ప్లస్ బీఈడీతో పాటు ఇక్కడ సీటెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సీటెట్ కూడా అది పేపర్ 2లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకు, టీజీటీ పోస్టులకు ఎలిజిబుల్ అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలియజేస్తుంది. సో ఇక్కడ చెప్పినట్లు కంపల్సరీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ పైన గ్రిప్ అయితే ఉండాలి. సో ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నుంచి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఇంతకుముందు చెప్పినట్లుగానే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన అనుభవం ఉండాలి. అలాగే కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేశారో బీఈడీలో, అంటే 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తారో వాళ్ళకు డిగ్రీ ప్లస్ బీఈడీ అనేది అవసరం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బీఈడీ చేసి ఉంటారు కాబట్టి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సెస్. సో వాళ్ళు డైరెక్ట్గా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మిస్కలేనియస్ పోస్టులు అంటే మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ ఫీమేల్ ఆర్ పీఈటీ మేల్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ కోడ్ వాటికి క్లియర్గా ఇచ్చాడు. వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్ కూడా 35 years ఏజ్ లిమిట్ ఇచ్చాడు. సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యూజిక్ అయితే 5 years డిగ్రీ కోర్సు మ్యూజిక్లో ఉండాలి, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ అని ఉండాలి, లేకపోతే మీరు కింద సూచించిన విధంగా ఏ యూనివర్సిటీ నుంచి అయినా ఇక్కడ చూపించిన యూనివర్సిటీస్ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. సో అలాగే సిమిలర్లీ ఆర్ట్ కూడా అంతే 5 years ఇంటిగ్రేటెడ్ డిప్లొమా ఇన్ ఆర్ట్స్ కోర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన డిగ్రీ కావచ్చు, లేకపోతే కింద చూపించిన వాటిలో ఏదైనా సరే ఓకే. పీఈటీకి అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్లో బీఈడీ చేసి ఉండాలి, నథింగ్ బట్ బీపీఎడ్ చేసి ఉండాలి, లేకపోతే డిపిఎడ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉంటాయి. అలాగే డిజరబుల్ క్వాలిఫికేషన్లో ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది ఇక్కడ. అలాగే లైబ్రరీ కోర్స్ వచ్చేసి బిఎల్ఐసి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. యాజ్ యూజువల్గా డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఏజ్ రిలాక్సేషన్ ఇంతకుముందు చెప్పినట్లుగా మనకు వాడు ఇచ్చిన 35 years ఏజ్ లిమిట్ ఉంటే ఇక్కడ ఇది షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి 5 years అంటే 40 years అవుతుంది. ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా 3 years అడిషనల్ అన్నాడుగా, అంటే 35 + 3 అవుతుంది. ఉమెన్స్కి అయితే 35 + 10 అవుతుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే +15 అంటే ఇక్కడ 10 + 5. ఓబీసీ వాళ్ళకి 10 + 3, జనరల్ వాళ్ళకి 10 years అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్లో చూసుకున్నట్లయితే, సో అప్లై చేసిన తర్వాత ఎగ్జామినేషన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పేసి చూసుకుంటున్నట్లయితే, సో ఇక్కడ దానికి సంబంధించింది మనము సెంటర్స్ వచ్చేసి జనరల్గా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉన్న సెంటర్లు అయితే ఉంటాయి. సో అందుకన్నా ముందుగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే క్లియర్గా ఇచ్చాడు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఎవరైతే సంవత్సరానికి 8 lakhs కన్నా ఆదాయం కన్నా తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈడబ్ల్యూఎస్ కిందికని ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇంకోటి వచ్చేసి మోడ్ ఆఫ్ సెలక్షన్లో కూడా కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ సూచనలు అనేది మీ స్క్రీన్ పైన క్లియర్గా కనబడుతుంది, ఒకసారి అయితే చూసుకోండి.
సో ఈ సూచనలు చూసుకున్న తర్వాత మళ్ళీ మనము ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే, సో ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి మనకు అందుబాటులో ఉన్న సెంటర్లు అయితే ఉంటాయి. సో అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకు అనంతపురం, భీమవరం, చీరాల, ఏలూరు, అలాగే గుంటూరు, కడప, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఇవన్నీ సెంటర్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సో మ్యాక్సిమం పాత డిస్టిక్ల నుంచి ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి మనకు ఒక సెంటర్ ఉండేలా చూసుకున్నట్లు కనబడుతుంది. కానీ మళ్ళీ ఇంకో విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రం ఇక్కడ ఉన్న సెంటర్లు కాకుండా మేబీ వాడు స్టేట్కి ఒక సెంటర్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఆ విషయాన్ని వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదే తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే మనం వరంగల్, హైదరాబాదు, మహబూబ్నగరు, కరీంనగరు, అలాగే ఇంకా కోదాడ, నల్గొండ, నిజామాబాద్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే ప్రిన్సిపాల్కి వచ్చేసి రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఇంగ్లీషు, హిందీ నుంచి 10 మార్కులు అంటే 20 క్వశ్చన్లు వస్తుంది, 20 మార్కులు ఉంటాయి. అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ యాస్పెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు పీజీటీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పీజీటీకి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా టోటల్గా 150 మార్క్స్కి అయితే ఉంటుంది. అందులో 150 మార్క్స్లో జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఇస్తాయి. అలాగే రీజనింగ్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అలాగే సబ్జెక్ట్ సంబంధించిన నాలెడ్జ్ అండ్ మెథడాలజీ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటాయి, టోటల్గా 130 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు, హిందీ ఉంటాయి. అందులో 10 క్వశ్చన్స్ టోటల్గా 20 మార్క్స్ అయితే ఉంటాయి. అయితే ఈ 20 మార్క్స్లో మనకు కేవలం 10 మార్క్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏవి ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనేది, అంటే 20 మార్క్స్లో 40% అంటే 30 మార్క్స్. ఏంది 20 క్వశ్చన్స్లో 40 మార్క్స్ అంటే ఎంత అవుతుందండి? ఆల్మోస్ట్ 10 అంటే 87 మార్క్స్ తెచ్చుకుంటే 7 to 8 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోతాము. అలాగే టీజీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే పీజీటీలో ఉన్నట్లుగానే జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, ఐసీటీ, టీచింగ్ యాప్టిట్యూడ్, సబ్జెక్ట్ సంబంధించిన నాలెడ్జ్, అలాగే మెథడాలజీకి సంబంధించిన యాజ్ యూజువల్గా ఇచ్చిన మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఆ మార్క్స్తో పాటు అడిషనల్గా ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్తో పాటు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా వాడు థర్డ్ లాంగ్వేజ్ పైన కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 3 లాంగ్వేజ్కు ప్రతి లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టోటల్గా 30 మార్క్స్ ఉంటున్నాయి. టోటల్ పేపర్ వచ్చేసి 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ 30 మార్క్స్లో ఈ లాంగ్వేజ్ నుంచి వచ్చే 30 మార్క్స్లో మనకు 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే 13 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము. అయితే ఈ 13 మార్క్స్ అంటే నథింగ్ బట్ 40% మార్క్స్ వస్తేనే మన రిమైనింగ్ పేపర్ అనేది క్వాలిఫై చేయడం జరుగుతుంది, అంటే వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో 40% మార్క్స్ అనేది కంపల్సరీ, ఏవి వదిలేయడానికి ఆస్కారం అయితే ఉండదు. సో లాంగ్వేజ్ టీచర్స్ మాత్రం వాళ్ళ సేమ్ ఇదే ప్యాటర్న్లో అయితే ఉంటుంది. సో అక్కడ సబ్జెక్ట్ సంబంధించిన ప్లేస్లో వాళ్ళ లాంగ్వేజ్ అయితే వస్తుంది. సో అయితే ఇక్కడ మనం థర్డ్ లాంగ్వేజ్ అని చెప్పాం కదా, ఎవరైతే ఈ లోకల్ స్టేట్కి అయితే వస్తారో ఆ లోకల్ లాంగ్వేజ్ని అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లాంగ్వేజ్ నుంచి థర్డ్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్లైన్ అప్లై చూసుకున్నట్లయితే మనము ఇంతకుముందు చెప్పినట్లుగానే నవోదయ విద్యాలయ సైట్లో నుంచి రిక్రూట్మెంట్లో ఫిల్అప్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఫిల్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఫీజు చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్కి 2000, పీజీటీలకు 1800, టీజీటీ అండ్ మిస్కిలియన్ కేటగిరీస్ ఉంది కదా, అంటే మ్యూజిక్ కానీ, ఆర్ట్స్ కానీ, లైబ్రేరియన్, పీఈటీ వాళ్ళకి పోస్టులకు కూడా 1500 పే చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఈ ఫీజు అనేది ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎగ్జామ్షన్గా ఉన్నారు. అలాగే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం ఒక ప్రింట్అవుట్ తీసి ఒక హార్డ్ కాపీ అలాగే ఒక సాఫ్ట్ కాపీని మనం మెయిల్లో ఉంచుకున్నట్లయితే ఫ్యూచర్ పర్పస్ చాలా అవసరంగా ఉంటుంది. అలాగే మనం వెరిఫికేషన్ టైంలో ఇది ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశాడు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందంటే ఈ జూలై 2 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే జూలై 22 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో అంతవరకు అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే
చేయలేదు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మరిన్ని డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే పెట్టండి, తెలుసుకొని చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.